ముఖ్యంగా ఈ వీడియో తయారు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియోని వీక్షిస్తున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. స్టూడెంట్స్ చాలా మంది నిన్నటి నుంచి ల్యాప్టాప్స్ దగ్గర కూర్చుని ఉన్నారు, కంప్యూటర్ దగ్గర కూర్చున్న వాళ్ళు కంప్యూటర్ దగ్గర కూర్చున్నారు, మొబైల్ దగ్గర కూర్చున్న వాళ్ళు మొబైల్ దగ్గర కూర్చున్నారు. అయితే వెయిట్ చేస్తున్నారు ఫైనల్ ఆన్సర్ కి వస్తుందని. ఎంతవరకు కూడా ఫైనల్ ఆన్సర్ కి రాలేదు. అయితే మనకున్న నోటీస్ ప్రకారంగా 20వ తారీఖున రిజల్ట్ వస్తుందని ఉంది. ఈ 20వ తారీఖుకి ముందు రోజే మనకి రిజల్ట్ సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కి రావాల్సి ఉంది. అది ఏ క్షణాన్నైనా కానీ ఈ ఫైనల్ ఆన్సర్ కి మనకి ఈ రోజు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అందరూ కూడా గమనించండి. ఫైనల్ ఆన్సర్ కోసం అలర్ట్ గా ఉండండి. వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రొవిజనల్ ఆన్సర్ కి మీరు చెక్ చేసుకున్నారు, ఏ ఐడికి క్వశ్చన్ ఐడికి ఎంతెంత మార్క్స్ వచ్చాయని నోట్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ ఐడికి ఈ ఫైనల్ ఆన్సర్ కీలో ఎంతెంత మార్క్స్ వచ్చాయి ఏంటనేది మరలా చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకునేటప్పుడు ఏమన్నా మార్పులు ఏమన్నా జరిగినాయా, ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఉందా, ఏమన్నా మార్పులు చేర్పులు జరిగాయా, బోనస్ ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఆ ఫైనల్ రిపోర్ట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చింది అనేది క్లియర్ గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. ఆ వచ్చిన మార్క్స్ కి రేపు వెంటనే మార్క్స్ ఇచ్చిన మరుసటి రోజునే మీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను. ఆ వీడియోని ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జాగ్రత్తగా చూసినట్లయితే అందులో పూర్తిగా వివరాలు అర్థమవుతాయి. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏంటి అందులో ఉండే స్కోర్ కార్డులో ఉండే వివరాలు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, మీకు వచ్చిన మార్క్స్ ని గనక నోట్ చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. నా యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈమెయిల్ ఐడికి మీకు వచ్చిన మార్క్స్, మ్యాథమెటిక్స్ లో ఎంత మార్క్స్ వచ్చింది, కెమిస్ట్రీలో ఎంత వచ్చింది, ఫిజిక్స్ లో ఎంత వచ్చింది, ఇండివిజువల్ గా సబ్జెక్ట్ లో ఎంత వచ్చింది, ఆ ఇండివిజువల్ మార్క్స్ ని గనక మీరు ఇచ్చినట్లయితే రేపు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆ ఇండివిజువల్ పర్సంటేజ్ ఏ విధంగా వచ్చింది అనేది గనక ఇచ్చినట్లయితే అది ఒక బ్యాకప్ కింద ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఎలాగైతే మేము ఎక్స్పెక్టెడ్ పర్సెంటేజ్ అని కానీ లేకపోతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని కానీ ఏ విధంగా అయితే మీకు చెప్పగలుగుతున్నామో, మీరు ఇచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి నెక్స్ట్ రాబోయే వాళ్ళకి, నెక్స్ట్ మీ జూనియర్స్ మరలా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మేము ఈ ఇన్ఫర్మేషన్ ని ఆధారం చేసుకుని వాళ్ళకి మేము ఆ ఎక్స్పెక్టెడ్ రిపోర్ట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏదో ఒకరు ఇద్దరితోటి ఆ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నది కాదు. చాలా మంది మీకు వచ్చిన వాటిని ఇన్ఫర్మేషన్ గట్లా ఇచ్చినట్లయితే ఎంత ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ నుంచి కరెక్ట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఈ యొక్క మార్క్స్ మ్యాథ్స్ లో ఇన్ని మార్క్స్ వస్తుంటే, ఫిజిక్స్ లో ఇన్ని మార్క్స్ వస్తుంటే, కెమిస్ట్రీలో ఇన్ని మార్క్స్ వస్తుంటాయి, ఈ మూడింటి టోటల్ ఎంత వస్తుంటే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. అలా కాకుండా కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చి ఫిజిక్స్ లో తక్కువ వచ్చి మ్యాథ్స్ లోని మీడియం గా వచ్చి అయినా కానీ టోటల్ సేమ్ ఉంటే ఆ సందర్భాల్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ఇలా కొంత ఇన్ఫర్మేషన్ ని ఆధారం చేసుకుని మనం అనలైసిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో నాకు టోటల్ మార్క్స్ 97 వచ్చింది, ఇంత పర్సెంటేజ్ అట్లా కాకుండా మ్యాథ్స్ ఒకరికి మ్యాథ్స్ లో ఎక్కువ రావచ్చు, ఒకరికి కెమిస్ట్రీలో ఎక్కువ రావచ్చు, ఒకరికి ఫిజిక్స్ లో ఎక్కువ రావచ్చు. ఈ కెమిస్ట్రీలో ఎక్కువ వచ్చిన వాళ్ళకన్నా మ్యాథ్స్ లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి మంచి పర్సెంటేజ్ ఇవ్వచ్చు. ఈ విధంగా ఒక అనలైసిస్ అనేది జరుగుతుంది. ఆ అనలైసిస్ ని మనం చేసుకునేటప్పుడు అనుకూలత కుదురుతుంది. ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరం. అందుకని మీకు అందరికి నేను తెలియపరిచేది ఏంటంటే, మీరు కామెంట్ చేయండి, లేదా నా యొక్క ఈమెయిల్ అడ్రస్ కి మీరు పోస్ట్ చేయండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని. మీకు ఎంతెంత మార్కులు వచ్చాయి, ఆ వచ్చిన మార్కులకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, అలాగే ఒకవేళ
మీది కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీ ర్యాంక్ ఎంత వచ్చింది అనేది చెప్పినట్లయితే ఆ కేటగిరీ ర్యాంకును కూడా ఎస్టిమేట్ చేయడానికి, అంటే ఎస్టిమేట్ దగ్గరలో మనం ఎస్టిమేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా రాబోయే స్టూడెంట్స్ కూడా 2027లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి, 2028లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా చెప్తున్నాం, ఇది చెప్పేటప్పుడు 2025లో ఈ విధంగా వచ్చింది, ఇప్పుడు ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, 2024లో ఈ విధంగా వచ్చింది, 2026లో ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, గత 3 సంవత్సరాల నుంచి ఎలా విధంగా వచ్చింది అన్న ఎలాగైతే ఇప్పుడు చెప్తున్నామో మీకు రాబోయే స్టూడెంట్స్ కూడా అలా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఎలా జరుగుతుందంటే మీ ఫీడ్బ్యాక్ ని బట్టి, మీరు చేసే సహకారాన్ని బట్టి. ఇది మీరు మనం ఇవ్వడం వల్ల దీనికి వచ్చిన ఉపయోగం ఏంటని అనుకోకూడదు. ఇది మీరు సహకరిస్తున్నారు రాబోయే తరాలకి, మీకులాగే రాసే స్టూడెంట్స్ కి, ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కి, జేఈ ఆస్పిరెంట్స్ కి, ఫర్దర్ గా ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకి మీరు మీ ఫీడ్బ్యాక్ ని ఇస్తూ సహకరిస్తున్నారు. అది మీకు తెలియకుండానే మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని మీరు గమనించాలి, మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచండి. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చాలా మంది చూస్తున్నారు, ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాము, చాలా ఎట్లా చూస్తుంటాం, ఎంతో టైంని మనం వేస్ట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ ఇతరత్ర కానీ చాలా రోజు మొబైల్ మీద ఉంటూ ఉంటారు, ఎన్నో రకాల వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. అదంతా నేను చెయ్యొద్దని అనను, కానీ ఏదైనా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నప్పుడు అది స్టూడెంట్స్ కి, ప్రత్యేకించి స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ వీడియోస్ ఉన్నప్పుడు వాటిని ప్రత్యేకించి సబ్స్క్రైబ్ చేసుకోవడం మీకు మంచిదని, అది మీకు తెలియపరుస్తున్నా. అంటే మీరు చేసేది చాలా మందికి చేరుతుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన కానీ, లైక్ చేయడం వలన కానీ, కామెంట్ చేయడం వలన కానీ అది ఉపయోగకరంగా ఉంటుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ వలన కూడా నాకు ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఏదైనా సందర్భాల్లో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రీచ్ అయ్యేలా చెప్తున్నానా లేదా అనేది కూడా నాకు అర్థం అవుతుంది. అందుకని గమనించి మీరు ఈ యొక్క వీడియోని గట్టా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సమయాన్ని నేను ఎక్కువగా ఈ టైంలో ఎక్కువ వృధా చేయడానికి నేను ఆలోచించట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు మీరందరూ కూడా రిజల్ట్, ఈ ఫైనల్ ఆన్సర్ కి ఎప్పుడు రాబోతుంది, రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది అనే ఒక విధమైన టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. అందుకని నేను ఏంటంటే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎక్కువగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోని షేర్ చేయడం వలన తెలియని వాళ్ళకి కూడా ఈ యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది. ఈ ఛానల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది కూడా అందరికి చేరుతుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మాకు ఫర్దర్ గా రాబోయే వాళ్ళకి ఫీడ్బ్యాక్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి నా యొక్క ఈమెయిల్ కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా చేరేలాగా పోస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.